ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. అనేకమైనటువంటి ధార్మిక విశ్లేషణ, ధార్మికమైనటువంటి విషయాలు, ధర్మబద్ధవి అయినవి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తూ నేను ఈ రోజున మనకి ఈ యొక్క అధిక మాస అంత్య సమయంలో వస్తున్నటువంటి పురుషోత్తమ మాసంలో వస్తున్నటువంటి మరొక విశేషమైన పండగ సప్తమి తిథితో కూడుకున్నటువంటిది ఆదివారం. దాని పేరే భాను సప్తమి. ఇది సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే ఈరోజు మనము ముఖ్యంగా నదీ స్నానము కానీ, సముద్ర స్నానము కానీ, మృత్తికా స్నానము అంటే కాస్త మట్టిని, పుట్టమట్టిని ఒంటికి పెట్టుకొని స్నానం చేయడం, అంటే ఒళ్ళు రుద్దుకోవడం కాదు, కాస్త ఒంటికి మృత్తిక పెట్టుకొని స్నానం చేయడం. ఈ సూర్యోదయానికి ముందు, అంటే సూర్యభగవానుడు ఉదయించేకి ముందే మనం మేల్కొని స్నానం ఆచరించడం, సూర్య భగవానుడు ఉదయిస్తున్న సమయంలో ఆయనకి అర్ఘ్యం ఇవ్వడం, ఇది ప్రధానమైనది. మీరు శనివారం రోజునే తెల్ల జిల్లేడాకులు తెంపుకొని రండి. తెల్ల జిల్లేడాకులు సూర్యాస్తమయం కాకముందే తెల్ల 2-4-5 ఆకులు తెంపుకొని వచ్చేసి శుభ్రం కడిగి వాటిని నీళ్ళలో మర్నాడు పొద్దున్నే నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. అలాగే ఒక ఆకు అంటే అర్కపత్రం తల మీద పెట్టుకొని స్నానం చేయండి. దానివల్ల సమస్తమైనటువంటి రోగ నాశనం కూడా కలుగుతుంది. అలాగే మర్నాడు అంటే తెల్లవారిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఒక రాగి ప్లేట్లో ఆవు పాలు పోసుకొని, అలాగే కాసిన తెల్లవాలు వేసుకొని, రక్తచందనం అంటే ఎర్రచందనము అందులో వేసి ఆ నీటితో కలిపి ఆ నీటితో సూర్యభగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యాయ నమః, సూర్యాయ నమః అనేటువంటి దాంతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. 3 సార్లు 7 సార్లు అర్ఘ్యం ఇవ్వండి, పర్వాలేదు. అలా ఇచ్చిన తర్వాత మనము తప్పకుండా ఈ యొక్క తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ తెల్ల జిల్లేడు మొదట్లో కాస్త పసుపు కుంకుమ వేసి ఆ యొక్క తెల్ల జిల్లేడికి అర్కపత్రాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. పాలు పిండకండి. అక్కడ ఆకులు తెంపితే పాలు కారుతాయి. ఆ ఆకులు ముట్టుకొని నమస్కారం చేసుకోండి, లేదా దూరం నుంచి చెట్టుకు నమస్కారం చేసుకోవచ్చు. అలానే పొలం మంటలు అనే గుడ్డలు, పత్తి అంతా దీపాలు పెట్టి అది మంట చేసినట్టు చేయకండి. వెళ్ళారా, కించెట్ చిటికడు పసుపు కుంకుమ వేశారా, నమస్కారం చేసుకున్నారా, తిరిగి వచ్చేసారా. దానివల్ల ఏమవుతుంది అంటే సమస్తమైనటువంటి మనఃపీడ పరిహారం కూడా కలుగుతుంది. చర్మ సంబంధమైన అనారోగ్యాలు తొలగిపోతాయి. సోరియాసిస్, మచ్చలు, ఇలాంటి అనారోగ్యాలు కూడా తొలగిపోయే అవకాశం. ఒకవేళ అక్కడ 5-6 మొక్కలు ఉంటే వాటి చుట్టూ ప్రదక్షిణ చేసుకోండి, తప్పకుండా అది మంచిదే. అర్కపత్రం ఎప్పటికైనా చాలా మంచిది. తెల్ల జిల్లేడాకు చాలా మంచిది. అలా చెప్పి దాని పాలు కళ్ళలో పడినా, నోటి మీద ఆ పాలు చుక్కబడినా అది విషపూరితమైనది. దూరం నుంచే జాగ్రత్తగా ఉండాలి, చూడాల్సిన అవసరం ఉంటుంది, గమనించుకోండి. ఈ రోజున సూర్యగ్రహ ప్రీతి కొరకు సూర్యాష్టోత్తరం చదువుకోండి. గోధుమలు దానంగా ఇవ్వండి. ఈ పచ్చి గోధుమలు, పచ్చి గోధుమ గడ్డిని ఆవులకు కానీ మేకలకు కానీ తప్పకుండా పెట్టండి. గోధుమ పాలు ఇవాళ తాగండి, ప్రశస్తమైనది. వాళ్ళ గోధుమ పాలు తాగితే చాలా ప్రశస్తమైనది. ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడం చాలా అనుకూలవంతమైనటువంటి మనోధైర్యాన్ని కలిగిస్తుంది. హనుమంతుడి జ్ఞానం కూడా మనకి కొంత కలిగే అవకాశం. కాబట్టి అటువంటి ఆదిత్య హృదయం చదువుకోవడం, హనుమద్ అష్టోత్తరం చదువుకోవడం మంచిదే. ధర్మ గ్రంథాల్లో ఈ సూర్యోదయ స్నానానికి ఎక్కువ విలువ, అలాగే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడమే ఎక్కువగా ఇంపార్టెంట్గా చెప్పబడింది. ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల విశేషమైనటువంటి రుణ విమోచనాన్ని పొందుకుంటాం. భానుసప్తమి రోజున ఎవరైనా ఉపవాసం ఉండదలుచుకుంటే ఉప్పు లేని అల్పాహారం తీసుకోవాలి. అంటే ఉప్పు లేనటువంటి పదార్థం, అసలు ఉప్పే వేసుకోకూడదు. ఆ రోజు ఉప్పు వేసుకోకుండా ఏకభుక్తం, ఒకటే పూట భోజనం చేయాలి, ఉప్పు వాడకూడదు. కాబట్టి ఇలా మనము సూర్యుని యొక్క అనుకూలత కొరకు చేసేటువంటి గోధుమలు దానం, బెల్లము దానం, ఎర్రటి వస్త్రాలు దానం చేయడం, రాగి పాత్రలను దానం చేయడం వల్ల రుణ విమోచనము, జ్ఞానవంతమైన బుద్ధి వికాసం ఏర్పడుతుంది. సూర్యభగవాను నుంచే అనేకమైనటువంటి మనం శాస్త్రాలన్నిటిని నేర్చుకున్నాం. మనం ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు. కాబట్టి ఆయన పేరు మీద విధానం ఇవ్వడం వల్ల మనకి మంచి వైజ్ఞానికమైనటువంటి అభివృద్ధి పొందుకునే అవకాశం, బుద్ధి వివేకం బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మనం ఈ విధానం. అలాగే ఎవరికైనా సరే ఎర్ర చందనపు చెక్కను కూడా మనము దానము చేయగలిగితే అద్భుతమైనటువంటి యోగం, చాలా మంచి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తే అవకాశం ఉంటుంది.
అలాగే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కూడా చూసుకున్నట్టయితే మరి సూర్యుడు కొన్ని రాశులకు అధిపతిగా ఉండడం, కొన్ని రాశులకు మిత్రుడుగా ఉన్నాడు కదా. కాబట్టి అలాగే జాతకంలో సూర్యప్రభావం ఎక్కువగా ఉన్నవారు, సూర్యుని అనుగ్రహం ఎక్కువ ఉన్నవారు తప్పకుండా ఈ యొక్క భానుసప్తమి నియమాలు పాటించాలి. ఆ రోజు తప్పనిసరిగా మీరు సూర్యోదయానికి ముందు లేవడం, ఎర్ర వస్త్రాలు ధరించడం, గుడికి వెళ్ళడం, స్వామి నమస్కారం చేసుకోవడం, దానాలు ఇవ్వడం వల్ల తప్పకుండా ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే ఇలా చేయడం వల్ల సూర్యభగవాన్ అనుగ్రహాన్ని పొందుకుంటారు. ఇక రాశులలో చూసుకుంటే సూర్యుడికి స్వక్షేత్రము సింహరాశి. ఈ సింహరాశి యొక్క అధిపతి సూర్యభగవానుడు కాబట్టి సింహరాశి వారు తప్పకుండా సూర్యుడిని ఖచ్చితంగా ఆరాధించండి. ఎందుకంటే వీరికి గురు ప్రభావం కూడా వ్యయంలోకి వచ్చింది కాబట్టి గురువు వల్ల కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది, ఆర్థిక నష్టం ఉంది. కాబట్టి ఈ సూర్యుని యొక్క అనుకూలతను పొందుకుంటే ఈ గురు భగవానుడు మనకి అనుకూలవంతమైన ప్రయోజనాన్ని కలిగిస్తాడు. కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం, వృత్తి వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు తప్పకుండా ఈ యొక్క భానుసప్తమి వ్రతాన్ని ఆచరించండి. మేషరాశి వారు సూర్యుడిని ఈ జపం చేయడం వల్ల ఉద్యోగాభివృద్ధి పొందుకుంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల అనుకూలత, రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశ బలంగా ఉంటాయి. మంచి ఏదైనా సంస్థలో నాయకుడిగా విజయం సాధించే అవకాశం, విద్యా సంబంధ విషయాల్లో, ఉద్యోగ విషయంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం కూడా ఉంటుంది. అలాగే తులారాశి వారికి మరి కాస్త నీచ స్థితిని పొందుతారు కదా. తులారాశి వారికి నీచ స్థితి పొందినప్పుడు దానివల్ల కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి తులారాశి వారు రవిగ్రహ అనుగ్రహం కొరకు తండ్రులతో, అంటే తల్లిదండ్రులతో, కుమారులతో, కొడుకులతో, అందరితో కూడా అనుబంధాన్ని పెంచుకోవాలనుకుంటే తప్పకుండా వీరు కూడా గోధుమల దానంగా ఇవ్వడం, ఎర్ర వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలి. సత్సంబంధాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, ముఖ్యంగా కంటి సంబంధ సమస్య, కుడి భుజానికి సంబంధించిన సమస్య, అలాగే ఎముకల సమస్యలు ఉన్నవారు, కింది దవడ, ఈ దవడకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నవారు తప్పకుండా తులారాశి వారు ఈ సూర్య అర్ఘ్యం ఇవ్వాల్సిందే. ఇది మానసిక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ధనయోగాన్ని కలిగిస్తుంది. ఇక ధనుస్సు, మీన రాశుల వారికి సూర్యుడికి మిత్రక్షేత్రాలైన గురుగ్రహ రాశులు కదా. ఈ రాశుల వారు ఈ యొక్క భానుసప్తమి రోజున అర్ఘ్యము, పాద్యం ఇవ్వడం వల్ల, దానం ఇవ్వడం వల్ల, బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రాలు దానం ఇవ్వడం వల్ల అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల్లో ఉన్నత స్థాన స్థితి పొందుకుంటారు. ఆగిపోయినటువంటి చదువు మళ్ళీ పునఃప్రారంభం అవడం, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తి చేసుకునే అవకాశం కూడా బాగా ఉంటుంది. శుభకరమైన సంతాన వార్త వినే అవకాశాలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మిక వృద్ధి తప్పకుండా కొనసాగుతుంది. మీరు అనేకమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే జాతకంలో మీకు సూర్య మహాదశ కానీ, రవి అంతర్దశ జరుగుతున్నవారు, నిరంతరం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, ఎవరైనా భానుసప్తమి రోజున సూర్యనారాయణ స్వామిని పూజించిన వారికి అద్భుతమైనటువంటి అనుకూలత కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఆ స్వామిని మీరు రేపొచ్చే 7వ తేదీ ఆదివారం రోజున ఆ సూర్య భగవానుని ప్రీతి కొరకు మీరు ఆదిత్య హృదయం చదివి, ఆదిత్యుడు అష్టోత్తరం చదువుకొని ఆ స్వామి అనుగ్రహం పొందుకుంటారని, ఇటువంటి మంచి విషయాల్ని 10 మందికి షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.